ఈ అఫెన్స్ 2 పోలీస్ స్టేషన్లో జరిగింది. 2 టీమ్స్ ఆపరేట్ చేయడం జరిగింది. 14వ తారీఖు నైట్ 14వ తారీఖు మిడ్ నైట్లో ఈ అఫెన్స్ జరుగుతాయి. 2 టీంలు వచ్చి 2 టీములు డివైడ్ అయిపోతాయి. ఒక టీం ఏమో గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది, ఇంకో టీం ఏమో టోలీ చౌకీ పిఎస్లో ఆపరేట్ చేస్తుంది. అందులో భాగంగా గోల్కొండ పిఎస్లో ఆపరేట్ చేస్తున్నది సారగండ్ల శివ, అదేవిధంగా బొడ్డు భరత్. వీళ్ళు 14 మే నాడు ఎర్లీ మార్నింగ్ కంప్లైనెంట్ ఇతను వచ్చేసరికి ఆలం రెసిడెంట్ ఆఫ్ నీరజ కాలనీ టోలీ చౌకీ. ఈ కంప్లైనెంట్ బయటికి వచ్చి మస్కిటో కాయిల్ కోసమని వెయిట్ చేస్తే వీళ్ళిద్దరూ బైక్ మీద వస్తారు. 2 వీలర్ బైక్ మీద వచ్చేసి దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముండదు. సో ఆ బైక్ మీద వచ్చేసి అతను మొబైల్ స్నాచ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనకు నిన్న వెహికల్ చెకింగ్లో ఆ మొబైల్ వివో మొబైల్ రెడ్ కలర్ది, అదేవిధంగా గ్లామర్ బైక్ పట్టుకోవడం జరుగుతుంది. 2 అక్యూజులను కూడా నిన్న అరెస్ట్ చేశాం. సేమ్ ఇదే గ్యాంగు, అంటే వీళ్ళ దానిని ఇంకో గ్యాంగు, వాళ్ళు 3 ఉంటారు. కాకపోతే మనకు ఇవాళ ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకో 2 అబ్స్టాండింగ్లు ఉన్నారు. అరెస్ట్ చేసిన అతను A3 దాసరి విల్సన్. ఇతను ఏం చేస్తారు అంటే సేమ్ 14వ తారీఖే ఎర్లీ మార్నింగ్ 4:30కి స్విగ్గీ డెలివరీ బాయ్ ఇక్కడ టోలీ చౌకీ పిఎస్ పరిధిలో ఓయూ కాలనీ దగ్గర వెయిట్ చేస్తారు. అతనికి సైబరాబాద్ లిమిట్స్ నుండి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఇట్లా చూసుకున్న క్రమంలో ఈ 3 బైక్ మీద వస్తారు. పల్సర్ బైక్ మీద వచ్చేసి అతని చేతిలో ఉన్న మొబైల్ను స్నాచ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ 2 కేసులలో కూడా ఒకటే రోజు జరుగుతుంది. 2 గ్యాంగ్లు ఆపరేట్ చేసినాయి కాబట్టి ఇమ్మీడియట్ మేము వాళ్ళు వెళ్తున్న రూట్లో సీసీ ఫుటేజ్లు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు మొత్తం 3 అక్యూజులు, అదేవిధంగా 2 బైక్స్, 2 సెల్ ఫోను మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఏంవో కూడా అదే, ఎవరైతే ఒంటరిగా ఉన్న వాళ్ళు, తర్వాత మిడ్ నైట్లో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ మొబైల్ కానీ లేదంటే వాళ్ళు పక్కన కార్లలో కానీ ఏదైనా పెట్టుకుంటే ఆ మొబైల్ తీసుకొని వీళ్ళు తక్కువ ధరకే అమ్మడం. ఎందుకంటే వీళ్ళ హ్యాబిట్స్ తాగడానికి కానీ లేదంటే మిగతా జల్సాల కోసం అమ్మి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నాం. యాక్చువల్ వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని చేస్తాం. వీళ్ళ చూస్తే ప్రీవియస్ హిస్టరీ ఉన్నట్టు మాకు ప్రైమ్ ఆఫీస్గా తెలిసింది. వేరే పోలీస్ స్టేషన్, వేరే కమిషనరేట్లో ఆపరేట్ చేస్తున్నారు. అది ఒకసారి ఈ 1 వీక్ లోపు మళ్ళీ వీళ్ళని కస్టడీ తీసుకొని ఫర్దర్గా డీటెయిల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం. ఇవాళ సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో 4 ప్రాపర్టీ అఫెన్స్లను డిటెక్ట్ చేయడం జరిగింది. ఇవి 4 పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే మెహదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్ అండ్ టోలీ చౌకీ. ముందుగా మనకు మెహదీపట్నం పిఎస్లో ఈవిడ వచ్చేసరికి సంజన, ఉమెన్ అక్యూజ్డ్. ఈమె ఎంఓ ఏంటంటే బుర్కా వేసుకొని బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు కానీ పురుషులను కానీ టార్గెట్ చేసి వాళ్ళ బ్యాగులోకి వెళ్ళి జిప్ ఓపెన్ చేసి అందులో విలువైన ఆభరణాలు కానీ వస్తువులను దొంగిలించడం ఈమె ఎంఓ. ఈమె మాంగార్ బస్తీ అఫ్జల్ సాగర్కు చెందిన ఆమె. మనకు 22వ తారీఖు 5:30 కంప్లైంట్ వస్తుంది. అందులో విక్టిమ్ కమ్ కంప్లైనెంట్ ఆమె బేగంపేట మెట్రో నుండి వెళ్ళి మెహదీపట్నంకి వస్తుంది. మళ్ళీ మెహదీపట్నం నుండి వికారాబాద్ బస్ ఎక్కుతున్న క్రమంలో ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి ఈ అక్యూజ్డ్ సుమారు 5.5 గ్రామ్స్ అని చెప్పేసి మనకు 5.5 తులాస్ అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ రికవరీ మాత్రం మనం 4.5 తులాస్ చేసినాం. అది కంప్లైనెంట్ వర్షన్ ఆమెనే మళ్ళీ ఒప్పుకుంది. సార్ మీరు కొంచెం ఎక్కువిస్తారని చెప్పేసి మేము 5.5 తులాస్ చెప్పడం జరిగిందని చెప్పింది. సో ఇందులో ఎటువంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు. మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏమేమి తీసిందో యాజ్ ఇట్ ఈజ్ మీ ముందు ఉంచడం జరిగింది. దాన్ని మనము రికవర్ చేశాము. సో ఇందులో మెహదీపట్నం డిఐ ఏసీపీ ఆసిఫ్ నగర్ ఆధ్వర్యంలో వీళ్ళ టీము నిన్న అప్రహెండ్ చేయడం జరిగింది. ఈమె పోలీసులను తప్పించుకోవడానికి ఇదే ఏమో బుర్కా వేసుకుంటుంది. తర్వాత ప్రాపర్టీ కూడా మనకు కనబడకుండా వాషింగ్ మిషన్లో, తర్వాత కొన్ని సీక్రెట్ ప్లేస్లలో దాచిపెడుతుంది. దానివల్ల మాకు కొంచెం కష్టమైంది, కానీ బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అయితే రికవరీ జరిగింది. సో ఇందులో ముఖ్యంగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అండ్ అతని టీము, ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో
మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. ముఖ్య గోపాల్ అని చెప్పేసి ఇతను సన్ ఆఫ్ నాలియా, ఆక్యుపేషన్ లేబరు. ఇతను మాత్రం ప్రీవియస్ అఫెన్స్లు ఉన్నాయి మనకు. మన పోలీస్ స్టేషన్ 4 లంగర్ హౌజులు ఉన్నాయి, అదేవిధంగా 2 మోకిల సంబంధించిన బైక్స్ను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఈ ఈ అఫెండర్ వచ్చేసరికి 5వ తారీఖు 5 మే రామాలయం దగ్గర లంగర్ హౌస్ పిఎస్ లిమిట్స్లో రామాలయం గ్రౌండ్ దగ్గర ఉన్న బైక్ అక్కడ పార్క్ చేసి, హోండా సిబి షైన్ బైక్ పార్క్ చేసి ఉంటే ఆ ఓనరు వేరే ఊరికి వెళ్తున్న క్రమంలో వచ్చి చూసుకునేసరికి బైక్ మిస్ అవుతుంది. ఇందులో కూడా మన క్రైమ్ టీం వాళ్ళు లంగర్ హౌజ్ డిఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏసీపీ ఈ 2 కేసులకు, ఇంతకుముందు చెప్పిన కేసు తర్వాత దీనికి కూడా ఏసీపీ ఫయాజ్ సూపర్వైజ్ చేసి వాళ్ళ సీసీ ఫుటేజ్ ద్వారా మనము ఈ బైక్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టు ఆ బైక్స్ 6 కేసెస్లలో ఇన్వాల్వ్ అయిండు. 5 బైక్స్ మనము రికవర్ చేసినాం. మిగతాది కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసినాం. ఇతనేమో కూడా అదే, ఇతను వచ్చేసి ముందు రక్కీ చేసుకుంటాడు, మార్నింగ్ రక్కీ చేసుకుని ఎక్కడెక్కడనైతే బైక్స్ పార్క్ చేసి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి నైట్ వచ్చేసి వాటిని థెఫ్ట్ చేస్తారు. డూప్లికేట్కి యూజ్ చేసి దాని ద్వారా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళడం ఇతని ఎంఓ. సో ఈ 4 కేసులలో 4 పోలీస్ స్టేషన్లు, అంటే 3 పోలీస్ స్టేషన్ ఫయాజ్కి వస్తాయి, ఏసీపీ టోలీ చౌకి ఇతని ఆధ్వర్యంలో. అండ్ ఇంకొకటి థెఫ్ట్ కేసు బస్సులలో, అది కూడా చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే ఈ మధ్యలో బస్సులలో బాగా పిక్ పాకెటింగ్, థెఫ్ట్ మనకు బాగా వస్తున్నాయి, ఎస్పెషల్లీ మెహదీపట్నం దాంట్లో. అందులో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళ టీమ్స్ చాలా బాగా చేసినాయి. వీళ్ళందరికీ కూడా సిపి సార్ తరఫున రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అందరి ముందు కూడా టోలీ చౌకి కొత్తగా ఏర్పడ్డ పిఎస్ మీ అందరికీ తెలిసిందే. ఈ టోలీ చౌకి ఎంతో ప్రాముఖ్యం ఉన్న ప్లేసు. ఇందులో ఇటువంటి అఫెన్సులు తర్వాత కొన్ని వేరే అఫెన్సులు కూడా జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రాముఖ్యతను గుర్తులు పెట్టుకొని సిపి సారు ప్రత్యేక చొరవతో సీఎం గారిని ఒప్పించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు మెయిన్ ఇటువంటి అఫెన్సులు ఆగాలంటే సీసీ కెమెరాలు ఒకటి జనాలకు నేను చెప్పేది ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా ఏదన్నా ఈ దొంగలది మూవ్మెంట్ కానీ ఏదైనా ఉన్నా కానీ కూడా ఇమీడియట్ మా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తం 4 సెక్టర్లుగా డివైడ్ చేసిండ్రు. మా వాళ్ళు కూడా అందరూ ఏ సెక్టర్కి ఏ ఆఫీసర్ అనేది కూడా వాళ్ళ ఏరియాలో తిరిగి వాళ్ళు పబ్లిక్తో కూడా మమేకం అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పాలని కోరుతున్నాను. 5-6 monthsలో ఈ రిసీవర్ ఎవరైనా ఉన్నారా మనకు? మేమైతే ఈయన ఇంటి దగ్గర నుండి మనము ఇతని ప్లేస్ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళు थोड़ा पीछे है तो बाइक भी आ जाता ना। ప్రెస్ నోట్ ఇవ్వకపోయినా ఇచ్చేసి అట్లా